రెడ్డో కరుణాకర్ రెడ్డో వీళ్ళు వెళ్ళి ఆ గుళ్ళల్లో లడ్డు తయారు చేయలేదు కదా, ఆయనే చెప్తున్నాడు కదా. అది తయారు చేసేటట్టు నా పదార్థం ఇచ్చారంటే ఇప్పుడు మరి ఆ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు, రాష్ట్రంలోనే అన్ని సీజ్ చేయాలిగా మనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక దాడి అవుతుంది. ఏది జెరూసలేం లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన దాడులు కాదు, ధర్మం మీద శతాబ్దాల క్రితం జరిగిన దాడుల తరాలు చూపెడుతున్నారు. నిజంగా అంత జరిగిందా? ఏసఐ మొత్తాన్ని తీసుకెళ్లి జైళ్ళలో పడేయండి, లక్షలాది మంది జైళ్ళలో ఉండాలి. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గొళ్ళల్లో అన్నిట్లలో ఇవన్నీ సీజ్ చేయాలి, ఎవడెవడు చేశాడు వాళ్ళందరినీ. అది కాదు జరగాల్సింది ఇక్కడ. 2022లో కూడా అప్పుడు నమూనాలు పరీక్షించినప్పుడు అప్పుడు కూడా కల్తీ జరిగిందని తేలిందంట కదా సార్, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైవి సుబ్బారెడ్డి అదే కదా చెప్పింది. నా దగ్గరికి ఆ రిపోర్ట్ వస్తే ఎవరో చెప్తే నేనే దాంట్లో ఎన్డీడీబీది చేయమని చెప్పి సంతకం పెట్టింది నేనే. కానీ ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చింది నా ఎదురుగుండా పెట్టలేదు, బోర్డులో వచ్చిందన్నది నాకు చెప్పలేదు, పెట్టలేదు. వస్తే ఆటోమేటిక్గా చర్య సంబంధిత అధికారులు తీసుకుంటారు. ఇది బోర్డు తీసుకోదు కదా చర్య, బోర్డు ముందు అధికారులు ప్రపోజల్ పెడతారు. అప్పుడు లోపం ఎవరిదవుతుంది? ఆ సంబంధిత అధికారులు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, మొన్న అరెస్ట్ చేసి కేసు పెట్టారు కదా వాళ్ళ మీద కూడా. ఆ రోజున 22లో ఎన్డీడీబీతో టెస్ట్ చేయించమని చెప్పింది వైవి సుబ్బారెడ్డి. ఆ నివేదిక ఇట్లా వస్తే వైవి సుబ్బారెడ్డి నోటుకు టీటీడీ అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి నోటీస్ తీసుకెళ్ళాలి. ధర్మారెడ్డి ఈ రోజు వరకు నోరు మీద పట్ల ఎవరికి చెప్పట్లేదు దాని మీద. వాస్తవానికి అప్పుడు ఈవో బాధ్యత అవుతుంది సార్, ఖచ్చితంగా అవుతుంది. ఈవోకి తెలిసి ఉండాలి. ఈవో రాజకీయ పదవి ఖచ్చితంగా. నేను అనేది నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు నెయ్యి